పల్లెటూరి పక్కనే ఉన్న అడవిలో కారిగూడెం అనే చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామం మధ్యలో ఒక పురాతన దేవాలయం ఉండేది. అది మహాకాళి అమ్మవారి ఆలయం. గ్రామస్తులు ప్రతి శనివారం అక్కడ దీపారాధనలు చేస్తూ భక్తితో అమ్మవారిని పూజించేవారు. కాని ఊరు పక్కన ఉండే చెరువు దగ్గర కొంతకాలంగా ప్రతి పౌర్ణమి రాత్రి అక్కడ ఏదో శబ్దాలు వినిపించేవి. ఒక రాత్రి గంగ అనే యువతి చెరువు దగ్గరికి నీళ్లు తేవడానికి వెళ్ళింది. ఆమె వెనుక ఏదో శబ్దం వినబడుతుంది. భయంతో వెనక్కి తిరిగిన ఆమె ఒక నీడలాంటి శక్తిని చూచి భయంతో నిలిచిపోయింది. ఆ శక్తి గ్రామాన్ని తినడానికి సిద్ధంగా ఉంది. గంగ అందరినీ పిలిచి, మహాకాళీదేవిని పిలుద్దాం, ఆమె తప్ప మనకు రక్షణ లేదు అంది. అంతే గ్రామస్తులు అందరూ ఆలయానికి చేరుకుని కాళీమాతను పిలుస్తూ దీపాలతో నిష్టగా భజనలు మొదలుపెట్టారు. ఒక పెద్ద శబ్దంతో ఆ అర్ధరాత్రి గగనాన్ని చీల్చుతూ ఆలయంలోని విగ్రహం నుంచి కాంతి ప్రసరించింది. ఆ కాంతి మధ్య నుండి మహాకాళీ స్వరూపంగా ప్రత్యక్షమయ్యింది. మెరిసే కాంతితో 4 చేతులతో, ఒక చేతిలో ఖడ్గం, ఇంకొక చేతిలో త్రిశూలం. ఆ అమ్మవారు నిదానమైన స్వరంతో భయపడుతున్న గ్రామస్తులతో ఇలా అన్నారు: నా భక్తులారా, ఇప్పుడు నేను ఈ గ్రామాన్ని ఆ అపవిత్ర శక్తి నుండి కాపాడతాను అంటూ అమ్మవారు చెరువు వైపు వెళ్లి ఆ మాయ శక్తిని ఎదుర్కొన్నారు. ఒక్క ఖడ్గపాటుతో ఆ శక్తిని నాశనం చేశారు. ఆ తర్వాత అమ్మవారు ఆ చెరువును ఆశీర్వదిస్తూ, ఇది ఇకపై శుద్ధత నీరు నిండిన పవిత్ర ప్రదేశం అవుతుంది. ఇది మీ భయాన్ని కాదు, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది అని అన్నారు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమి రాత్రి గ్రామస్తులు కాళీమాతకు ప్రత్యేక పూజలు చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సవాలు జరుపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.